నేను చేయలేదా అన్నారు. గప్చి, మీకు అనవసరం, నాకు రాజుగారికి సంబంధించిన విషయం. ఇప్పుడు వాడు రాజుగారికి ఆంతరంగికుడైపోయాడు. దేనివల్ల అయ్యాడు మీరు చెప్పండి? శత్రురాజు ఉంగరం చేతిలో ఉంది, అది శత్రురాజు ఉంగరం అని వాడికి తెలిసింది. అదొక్కటే. అది మన రాజుగారి ఉంగరం అంటే లైన్లో నిల్చుని ఉండేవాడు. అది శత్రురాజు ఉంగరము అని వాడు తెలుసుకోగానే వాడు రాజుగారి శిబిరంలోకి వెళ్ళిపోయాడు. 3 గుణముల వలన లోపల నుంచి కలిగేటటువంటి కామక్రోధ లోభ మద మోహమాశ్చర్యములు నా శత్రువులు అని మీరు గుర్తించి అమ్మవారిని ప్రార్థిస్తే చాలు. శ్రీమాత 3 ఉపసంహారం చేసి శత్రురాజ ఉంగరం వల్ల బాధపడుతున్నావా నాన్న అని మిమ్మల్ని ఆవిడ పాదాల దగ్గరికి లాగేస్తుంది. కాబట్టి శ్రీమాత 3 మడత పెట్టి తనలోకి తీసుకోగలిగినది, 3 మడత విప్పి పైకి వదలగలిగినది. కాబట్టి ఆవిడ తిప్పనూగలదు, లోపలికి తీసుకోనూగలదు. ఇది శ్రీమాత. ఈ 3 కలిసి